జిల్లా కలెక్టర్ నాగరాణి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా సందర్శించి పాత ఆసుపత్రిని నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రులను పటిష్టపరచడంతో పాటు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు ప్రస్తుత ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఊడడం, వర్షపు నీరు లోపలికి వచ్చి నిల్వ ఉండడం గమనించడం జరిగిందన్నారు. వర్షపు నీరు లోపలికి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందించడానికి ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. 100 పడకల హాస్పిటల్ 80% పూర్తయిందని, కింది గదులలో స్లాబ్ పైన వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించామన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి నెల రోజుల్లో 100 పడకల హాస్పిటల్ను అప్పచెప్పాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పాలకొల్లు పట్టణానికి అన్ని హంగులతో పూర్తి సదుపాయాలతో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వాడుకలోకి తెస్తామన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. పాలకొల్లు పట్టణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్ వైద్యులు సిబ్బంది 24 గంటల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి కేసులు ఏ సమయంలో వచ్చినా వెనువెంటనే జాయిన్ చేసుకుని అవసరమైన వైద్య సేవలు, వైద్య చికిత్సలు అందించాలన్నారు. తాను తరచూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో లోపాలు కనిపించినా, రోగుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్యాధికారులను, వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఇంజనీర్ల బృందం ఎస్సీ కె బలరాం రెడ్డి, ఈఈ బివి గిరి, డిఈ ఎం శ్రీనివాసరెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ కేవైఎన్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ అనిత, డాక్టర్ సౌజన్య, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి, డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె వరలక్ష్మి, నాయకులు జీవి పెచ్చెట్టిబాబు, కర్ణిని గౌరీ నాయుడు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ వాటర్ ఇక్కడే నిలబడుతుంది. ఇదంతా కూడా వాటర్ లేదు, చూసారు కదా. ఇది వాటర్కి బయట లేదంట. చాలా చోట్ల జాయింట్ చేసి సరిగ్గా జాయింట్ చేయండి. అక్కడ చెప్పినా కానీ మీరు వాటర్ స్టేట్మెంట్ చేసేది పైన ఇంటీరియర్ కోర్టు మధ్యలో కెమెరా 2 సైడ్స్లో వస్తుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ అంటే వర్క్ అనుకుంటున్నాం మేడం. బయటకు స్లాబ్ ఉందని అన్ని ఆపేదండి. అది 0 లెవెల్స్ ఇస్తారండి డిపార్ట్మెంట్. మా బాధ్యత ఉంది సార్ మేడం, మా బాధ్యత ఉంటుందండి. మాక్సిమం 2 months లో కంప్లీట్ చేస్తాం. అంటే వర్షాకాలం అన్ని లోపల ఎఫెక్సీ పెయింట్ లేదండి, వర్షం కదండి. ఎఫెక్సీ పెయింట్ ఎండకాయాలండి. ఓటీస్లో ఎపాక్సీ ఫ్లోరింగ్ అది తర్వాత విషయం. బెడ్స్ వాట్స్ వరకు 54 వాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 12 40-50 వాట్స్ బెడ్స్ చేసుకుంటారు. వాట్స్ ఎప్పుడు రెడీ అవుతాయి? మీరు నాకు అవన్నీ వాళ్ళందరినీ చూసి పంపించడం జరిగింది. అంటే డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళని పంపించడం జరిగింది. మిగతా వాళ్ళని ఎక్కడైతే సేఫ్గా ఉండే ప్లేసెస్లో మనం వాళ్ళని అకామిడేట్ చేసాము. మన ఇంజనీర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అది జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పేసి సేఫ్గా ఉండే ప్లేసెస్లోనే పెట్టడానికి అది సేఫ్టీ ఇష్యూస్ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తాం. క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి అయితే ఈ సీజన్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టేది ఉంది. దాని గురించి మేము మీటింగ్స్ పెడుతున్నాం. తర్వాత ఈ హాస్పిటల్ కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, ఈ కొత్త బ్లాక్ను కూడా మేము తొందరలో కంప్లీట్ చేసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కొత్త పేషెంట్స్ అంటే అక్కడ ఓపీ అంతా చూసుకుంటారు.
ఏదైనా ఇన్పేషెంట్స్ ఉన్నది మనం పక్కన హాస్పిటల్స్కి మనం మన వేరే అదర్ ఏరియాస్లో ఏరియా హాస్పిటల్ లైక్ నర్సాపురం ఆచెంటా ఉంది, అక్కడికి పంపించి అటెండ్ అవుతాము. సేఫ్టీగా ఉండే వాటర్